బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే నాగార్జున అక్కినేని 100వ సినిమా కింగ్ 100. ఇంకా అంతకంటే పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే ఆయనతో మళ్ళీ జత కట్టింది టబ్బు. అవును, దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ సూపర్ హిట్ జోడీ మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతోంది. ఏప్రిల్ 27న టబ్బు తన ఇన్స్టాగ్రామ్ లో ఎండ్ వి బిగెన్ అంటూ ఒక క్లాక్ బోర్డ్ ఫోటో షేర్ చేయగానే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. నిన్నే పెళ్లాడతా వైబ్స్ ఆర్ బ్యాక్ అంటూ కామెంట్స్ తో ట్రెండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ జంట ఇప్పటికే నిన్నే పెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇప్పుడు అదే మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా అన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది నవీన్ రాకా. నాగార్జున కెరియర్ లో మైలురాయిగా నిలిచే ఈ 100వ సినిమా పూర్తిగా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ సినిమాలో తండ్రి కూతురు భావోద్వేగాలు ప్రధానంగా ఉండబోతున్నాయి. అలాగే నాగార్జునను 25 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు వరకు చూపించేందుకు డి ఏజింగ్ టెక్నాలజీ వాడుతున్నారు. టబ్బు ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది, కానీ లవ్ ట్రాక్ మాత్రం ఇతర హీరోయిన్స్ తో ఉండబోతోంది. ఇక నాగార్జున టబ్బు మధ్య ఉన్న బాండింగ్ గురించి కూడా ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమెతో చాలా కాలంగా పరిచయం ఉంది. నా 100వ సినిమా అని తెలుసుకొని ఆమె స్వయంగా ఇందులో భాగం అవ్వాలనుకుంది అని ఫ్యాన్స్ ను మరింత ఎమోషనల్ చేస్తోంది. మొత్తానికి కింగ్ 100 కేవలం ఒక సినిమా కాదు, ఇది ఒక సెంటిమెంట్, ఒక రీయూనియన్, ఒక సెలబ్రేషన్. మరి ఈ లెజెండరీ కాంబో మళ్ళీ స్క్రీన్ మీద మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, 2026లో టాలీవుడ్ కు ఇది ఒక బిగ్ ట్రీట్.